ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. మరి ప్రియులారా, ఈ దినం ప్రత్యేకమైన ఉపవాస దినాలుగా ప్రదర్శించబడ్డాయి. ఈ దినము రేపు కూడా సంఘానికి ప్రత్యేకమైన ఉపవాస దినాలు, 2 దినాలు, శుక్ర శనివారాలు, ఈరోజు రేపు కూడా సంఘక్రమమైన ఉపవాస దినము ప్లస్ ప్రత్యేకించబడిన దినం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు అనేకమైన కార్యాలు జరిపించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. మన ప్రయాస వ్యర్థము చేయడం అన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 2 దినాల్లో గొప్ప కార్యం జరిపించబోతున్నారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో కార్యం జరిపించబోతున్నారు. ప్రత్యేకంగా ఏర్పరచబడిన ఈ దినాలు, 2 దినాలు కూడా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో ఆయన ఏ మాట మాట్లాడతలుచున్నారో ఆ మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఇర్మియాతో దేవుడు చెప్తూ ఉన్న మాట, ఇదిగో గొర్రెల కాపర్లు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడు తనకిష్టమైన చోట మందను మేపును అని చెప్తున్నారు. ఆమె అంటే ఎవరు? ఆమె అని దేవుడు చెప్తున్నాడు. ఆమె అంటే ఎవరు? ఆమె అంటే యెరూషలేము పట్టణం. ఆ యెరూషలేము పట్టణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యెరూషలేము పట్టణం గురించి ఆమె అని సంబోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, మనం అక్కడ చూసినట్లయితే గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె యొద్దకు వచ్చేదరు. వారు ఆమె చుట్టూ గుడారములు వేసుకుంటారు. ప్రతి వాడు కూడా తనకిష్టమైన చోట మందను మేపుతాడు. అంటే దీని అర్థం ఏంటి ప్రియులారా? అంటే ఆమె దగ్గరికి వస్తారు, గొర్రెలు కాపర్లు అక్కడ వచ్చి గొర్రెలు మేపుకుంటారు, గుడారాలు వేసుకుని అక్కడే ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన చోట్ల వాళ్ళు మందను మేపుకుంటారు. అంతేగా? అంతేనంటారా? దేవునికి మహిమ కలుగునుగా. కాదు ప్రియులారా, గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వస్తారు. గొర్రెల కాపర్లు. ఏ గొర్రెల కాపర్లు? ఇశ్రాయేలు యొక్క గొర్రెల కాపర్లు కాదు, దేవుని యొక్క కాపర్లు కాదు, సంఘ కాపర్లు కాదు, సేవకులు కాదు. అక్కడ సంబోధించబడిన విషయం ఆ వచ్చిన సేవకుల గురించి కాదు. గొర్రెల కాపరులు అంటే మనం అనుకుంటాం కదా, సంఘ కాపరులే, మందను మేపేటంటి వారే, సేవకులే అని అనుకుంటా. కానీ కానే కాదండి. ఆమె యొద్ద గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మందలతో అంటే, ఇశ్రాయేలు ప్రజల మీదకి
ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ కాలంలో బబులోను బబులోను నుంచి నెబుకద్నెజరు అతని అనుచరులు ఆ దేశం మీదకి వచ్చారు. ఆ దేశం మీదకి వచ్చారు. కాపరులు అంటే అధికారులు, రాజు యొక్క బబులోను యొక్క సామ్రాజ్యపు అధికారులు వచ్చి వారంతా కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే తమ మందలను సైన్యములను తీసుకుని వచ్చి యెరూషలేములోకి వచ్చి దాన్ని ముట్టడి వేస్తున్నారు. యెరూషలేముకు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాన్ని జయించి దాన్ని దోసుకుంటున్నారు, కొల్లగొడుతున్నారు. అధిపతులు వచ్చి ఆ దేశంలోని శ్రేష్టమైనవన్నీ కూడా పట్టుకుపోతున్నారు. ఆ దేశాన్ని దోసుకుంటున్నారండి. గొర్రెల కాపరులు తమ మందలతో ఆ దేశంలోకి వచ్చేదారు. వాళ్ళు అక్కడే గుడారాలు వేసుకుంటారు, అంటే శాశ్వతమైన గుడారాలు వేసుకుంటారు, నివాస స్థలాలు ఏర్పరచుకుంటారు. ఆ నివాస స్థలాలు ఏర్పరచుకొని తమ మందను తమకిష్టమైన చోట్ల మేపుతా ఉంటారు. తమకిష్టమైన చోట్లు అంటే ఆ శత్రువు వస్తాడు, అప్పటి వరకు రక్షణ ఉంది, అప్పటి వరకు భద్రత ఉంది, అప్పటి వరకు కాపుదల ఉంది. నీ చుట్టూ దేవుడే కంచి వేసి ఉంచాడు. కానీ ఆయనే చెప్తున్నాడు, నీ చుట్టూ కంచి తీసివేసి ఇదిగో శత్రువు నీ మీదకి రాబోతున్నారు. గొర్రెల కాపర్లు వస్తారు, వారి మందను తోలుకుని వస్తారు. వాళ్ళు గుడారాలు వేసుకొని నీ దగ్గరే ఉంటారు. అంతేకాదు వారికి ఇష్టమైన చోట్ల మందలను మేపుతారు. దేవునికి మహిమ కలుగును. నిజమే పిల్లరా. వారు వచ్చి శత్రువులు రావడం, స్వరపడటం మీలోనికి కారణం ఏంటి? దేవుని కంచె అక్కడ లేకపోవటమే. దేవుని కంచె తీయబడుతుంది. అప్పటి వరకు నీ చుట్టూ ఆయన వేసిన కంచె, నీ చుట్టూ ఆయన వేసిన వలయం, ఆ రక్షణ వలయం ఆయన పక్కకు తీస్తున్నాడు. అప్పటి వరకు తన రెక్కల చాటున కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా నిన్ను భద్రపరిచిన వాడు ఒకేసారి రెక్కలు పైకి లేపుతున్నాడు. శత్రువు వచ్చి, ఆ గ్రద్ద వచ్చి, చూసారు ఎప్పుడైనా కోడి పిల్లలు గ్రద్ద వస్తుందంటే దాన్ని ముందుగానే పసిగట్టి తన రెక్కల చాటును భద్రపరుచుకొని, రెక్కల చాటు ఇలా లోపల పెట్టుకుని భద్రపరుచుకుని చూస్తూ ఉంటది. ఇలా కోడే అవసరమైతే దాని మీద తిరుగుబాటు చేయటానికి, ఆ గ్రద్ద మీద తిరుగుబాటు చేయడానికి చూస్తూ ఉంటది. తన బిడ్డలను పోగొట్టుకోదు. అది వచ్చి కోడిని పొడిచినా, కోడిని తన్నిన, దెబ్బడిచిన ఆ తట్టుకునే నిలబడి తన బిడ్డలు మాత్రం కాపాడుకుంటూ ఉంటుంది. ఆ విధంగా దేవుడు తన రెక్కల చోట నిన్ను భద్రపరుచుకుంటూ వస్తున్నాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన నీ చుట్టూ కంచి వేశాడు. ఆయన రక్షణ వలయం అనే కంచి వేశాడు. దాని నుంచి ఎవరో రాకోకుండా, ఏ శత్రువు రాకోకుండా, కానీ ఆయన దాన్ని తీసివేస్తున్నాడు. శత్రువు వస్తున్నాడు. రావటం కాదు, తన మందలను తీసుకుని వచ్చి వాళ్ళు అక్కడ నీలోని గుడారాలు వేసేసుకుంటున్నారు. నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలంలో నివాస స్థలాలు ఏర్పరచుకొని వాడు తనకిష్టమైన చోట్ల తన మందను మేపేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆశీర్వదించబడినావు, నువ్వు దీవించబడినావు, నువ్వు హెచ్చించబడ్డావు, వాగ్దానం పొందినావు. నీ దేవసిపతి వాగ్దానం పొందిన దేశం, అది ఎంతో శ్రేష్టమైన దేశం, ఆశీర్వాదంలో నిండిపోయిన దేశం, పాలు తెల్ల ప్రవహించే దేశం.
అక్కడ ఒక పైరు శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తున్నాయి, శ్రేష్టమైన ఈవులు ఉన్నాయి, శ్రేష్టమైన బహుమతులు ఉన్నాయి. శ్రేష్ట ఆ దేశంలో పండే పంట ఎంతో శ్రేష్టమైనది, ఎంతో సమృద్ధి కలది, ఎంతో పుష్టి కలది, శక్తినిచ్చేది. ఎందుకంటే సారవంతమైన భూమి అది, శ్రేష్టమైన వాక్యంతో కట్టబడిన భూమి అది, శ్రేష్టమైన ఉపదేశంతో సిద్ధపరచబడిన పైరది, పచ్చిక బీళ్ళు, బలిష్టమైన పచ్చిక, శ్రేష్టం పచ్చగా నిగినగాడే బలిష్టమైన పచ్చిక కలిగిన బీళ్ళు. ఆ బీళ్ళన్నీ ఉన్నాయి అక్కడ, ఆ బీళ్ళన్నీ ఉన్నాయి అక్కడ. పచ్చగా నిగినగాడుతున్న మేత భూములు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పైర్లు ఉన్నాయి. వారికి ఇష్టమైన చోట వారు మందను మేపేస్తున్నారు. ఎక్కడ బాగుందో అక్కడ మందను మేపేస్తున్నారు, ఎక్కడ శ్రేష్టంగా ఉందో అక్కడ మందను మేపేస్తున్నారు, ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ వాగ్దానం, ఎక్కడ దీవులు ఉన్నాయో అవన్నీ మేపేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఎప్పుడైనా గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వస్తున్నారు, ఆమె చుట్టూ తమ గుడారములను వేసుకుందరు. ప్రతి వాడు తనకిష్టమైన చోట మందను మేపుతున్నాడు. అయ్యో ఇలా పైన నాశనం అయిపోతుంది, ఎంతో కష్టపడ్డాను, చెమటూర్చాను, దుక్కు దున్నాను, విత్తనం వేశాను, నీరు కట్టాను, పెంచాను, ఈ రోజు నా చేతికి వచ్చే పైరు మందమేసి వేస్తుంది అంటాకి వీలు లేదు అక్కడ అని అడగడానికి వీలేదు. నేను ఎందుకు మేపుతున్నావయ్యా నా పొలంలో అని అనడానికి వీల్లేదు. కారణం ఏంటి? వాడు వచ్చి అక్కడే గోడారం వేసుకుని వాడికి ఇష్టమైన చోట్ల తన మందను మేపేస్తున్నాడు, తన మందను తనకి ఇష్టమైన చోట్ల మేపుతున్నాడు. ఎందుకంటే వాడు నిన్ను జయించేశాడు కాబట్టి, వాడు నిన్ను జయించేశాడు కాబట్టి తనకి ఇష్టమైన చోట్ల తన మందను మేపుకుంటున్నాడు. శ్రేష్టమైన మేత బిడులు, బలిష్టమైన గడ్డి ఎక్కడ ఉంది? తన మందను తీసుకొచ్చి మేదేస్తాడు. నీ మందకు మేత లేదు, తన మందను మేపుకుంటున్నాడు. అడిగి అర్హత నీకు లేదు, అడిగి అర్హత నీకు లేదు. ఎంతో శ్రేష్టమైన ఈవులతో, ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలతో, శ్రేష్టమైన దీవెలతో కట్టబడిన ఆ ప్రాంతమంతా కూడా, ఆమె యొక్క ప్రాంతమంతా కూడా, యెరూషలేము అంతా కూడా ఒక వాగ్దానంతో నిండిన ఆ ప్రాంతమంతా కూడా శత్రువు చేతికి అప్పగించబడుతుంది. శత్రువు దోసుకుంటున్నాడు, అక్కడ అణువు దోసుకుంటున్నాడు, ప్రతిదీ దోసుకుంటున్నాడు. నీకేమో తిండి లేదు, వాడికేమో మితి మీరిపోయిన తిండి, శ్రేష్టమైనదంతా ఆక్రమించుకుంటున్నాడు, శ్రేష్టమైనంతా అతను తీసుకొని పోతున్నాడు. నీకు ఏం మిగలట్లేదు, అడే మిగల్చినట్లేదు. ఎందుకంటే ఎలాగ ఉంటే తనకిష్టమైన చోట్ల తన మందను మేపుతున్నాడు. ఎక్కడెక్కడ కూర్చో బాగా గడ్డి బలిసి ఉందో అక్కడక్కడ తోలికి వెళ్తున్నాడు, ఆ మందను మేపేస్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడ తోలికి వెళ్తున్నాడు, ఆ మందతో మేపేస్తున్నాడు. ప్రియులారా, కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఈ మాట. కొంచెం లోతుగా తీసుకోండి. గొర్రెల కాపరులు అంటే మన గొర్రెల కాపరులు కాదండి, దేవుని యొక్క కాపరులు కాదండి, సంఘ నాయకులు, సంఘ సేవకులు కాదండి. అక్కడ వ్రాయబడిన వచ్చిన శత్రువు యొక్క కాపరులు, శత్రువు యొక్క అనుచరులు, శత్రు యొక్క అధిపతులు, శత్రు రాజుల యొక్క అధిపతులు వచ్చి యెరూషలేముకు వచ్చి దాన్ని ముట్టడి వేస్తున్నారు. దాన్ని స్వాధీనపరుచుకొని వారి ఇండ్లు అక్కడ నెలకొల్పుకుంటున్నారు, దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ప్రతి వాడు సారవంతమైన భూమి కంటే, సారవంతమైన భూమి అంటే పాలు తేళ్లు ప్రవహించే ఆ కానాను దేశం, ఆ శ్రేష్టమైన ఆ సారవంతమైన మేత బిడులను వాడు మేపేస్తున్నాడు. అంటే దాని అర్థం
నీకు అనుగ్రహించబడిన, నీకు ఇచ్చిన ఆ ఈవులు ఏవైతే ఉన్నాయో, ప్రభు నుంచి నువ్వు పొందుకున్న ఈవులు కానీ, నీ పితరులు సంపాదించి పెట్టిన ఈవులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శత్రువు కొలగొడుతున్నాడు, శత్రువు దోసుకుంటున్నాడు. ప్రియులారా, శత్రువు పాలైపోతుంది. ఎందుకని ఎందుకని ఆయన కంచి తీసివేశాడు నీ చుట్టూ? ఎందుకని ఆయన పాతికప్పు లేకుండా చేశాడు నిన్ను? ఎందుకు నిన్ను ఆయన ఒంటరిగా చేశాడు? ఎందుకు నీ చెయ్యి ఆయన విడిచిపెట్టేశాడు? ఆయనే అంటున్నాడు ఒక మాట, ఆయనే ఒక మాట చెప్తున్నాడు. చూడండి 4వ వచనంలోకి రండి. చూడండి, ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి, లెండి, మధ్యాహ్నమందు బయలుదేరదము. అయ్యో మనకు శ్రమ ప్రొద్దుకు కూర్చున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుతున్నాయి. లెండి, ఆమె నగరులను నశింప చేయటకు రాత్రి బయలుదేరదము. దొంగ వచ్చే సమయం అది. దొంగ దోసుకునేవాడు రాత్రి సమయం వస్తాడు. రండి రాత్రి వెళ్దాం. వారు ఆదమర్చి ఉంటారు, వాళ్ళ మీద మనం పడదాం, వారి మీద మనం పడదాం. వారిని నశింప చేయడానికి మనం రాత్రి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకంటే వాడు రాత్రి వాడే, పగటి వాడు కాదు. పగటి వాడు కాదు, రాత్రి వాడు. వాడు వచ్చేది రాత్రి, వాడు వస్తే నశింప చేయడానికి వస్తూ ఉంటాడు. పగటి వాడు ఏం చేస్తాడు? నిన్ను వర్ధల చేస్తాడు. కానీ వాడు రాత్రి వాడు కాబట్టి నశింప చేయటానికి వస్తున్నాడు. మందను మేపేవాడు, మందను కాయవాడు యజమానుడు ఎలా వస్తాడండి? దొడ్డిలోనికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? పగటి వేళ వస్తాడు. రెండోది, ద్వారబంధం నుంచి, గుమ్మంలోంచి వస్తాడు. మరి దొంగ దోసుకునేవాడు ఎలా వస్తాడు? దొంగ దోసుకునేవాడు ఎలా వస్తాడు? దోటల్లోంచి దొంగదారిన వస్తుంటాడు. వీడి కూడా రాత్రి వాడే, వీడు కూడా రాత్రి వాడేనండి, పగటి వాడు కాదు. ప్రియులారా, పగటి వాడు కాదు. వాడు అంటున్నాడు, ఇదిగో సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నాయి. అంటే సాయంకాలపు చారలు అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ సారలు వాడు అక్కడి నుంచి పొడుగ్గా కనపడుతుంటా. ఆ కిరణాలు అస్తమయ కాలంలో ఆ కిరణాలు పుడుతున్నాయి. ఆ కిరణాలను చూసి ఇదిగో సాయంకాలం అవుతుంది, సిద్ధపడండి, రెడీగా ఉండండి, రాత్రి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేద్దాం, వాళ్ళ దోసుకుందాం అని చెప్పి సిద్ధపడుతున్నారండి. కింద వచ్చిన చూడండి, మన ప్రభువులు వారు చెప్తున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నారు, చెట్లను నరికి యెరూషలేముకు ఎదురుగుండా ముట్టడి దిబ్బలు కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచుచున్నది కనుక శిక్షణ ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఆమె శిక్షణ ఉండాల్సి వచ్చింది? ఆమె ఎందుకు శిక్షణ ఉండాల్సి వచ్చిందంటే అన్యాయముగా నడుచుకుంటుంది కాబట్టి. ఈ పట్టణము అన్యాయంగా నడుచుకుంటుంది కాబట్టి ఆమె శిక్షణ ఉండాల్సి వచ్చింది. ఆమె చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టుడి, చెట్లను నరికి ముట్టడి దిబ్బలు కట్టుండి. ఆ కాలంలో పరస్పర యుద్ధము జరగాలి అంటే, శత్రువు వస్తే వీరు ఆ పట్టణపు గవిలలు మూసివేసేవారు. ఇక ఆ గోడ దాటి రావడానికి వీలుండేది కాదు. ఆ లోపలికి రాకుండా వాళ్ళు తలుపు బిగించేవారు, అడ్డగడియలు. ఇక దానిలోంచి లోపలికి రావడానికి అవకాశం లేదు.
శత్రువు ఉండాలి. శత్రువు ఏం చేసేవాడు అంటే అడ్డుగా చెట్లు నరికి ముట్టడిగా అడ్డు దెబ్బలు వేసేవాడు. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. మన సైన్యమైనా పొరుగు సైన్యమైనా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు యుద్ధాలు చేసినప్పుడు ఏం చేస్తుండే ఇసుక బస్తాలను ఎదురుగుండా పెట్టి దాంట్లో లోపల వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే బుల్లెట్ ఆ వేగం వచ్చి ఇసుకలోకి వచ్చి ఆ ఇసుక బజ్యంలో ఇసుక సంచిలోకి దూరేటప్పటికీ దాని వేగాన్ని ఇసుక ఏం చేస్తుంది, తగ్గించి వేస్తుంది, తగ్గిస్తుంది. ఆ వేగం తగ్గిస్తుంది. బుల్లెట్ వచ్చి ఆ స్పీడ్ వేగాన్ని తగ్గిస్తుంది. అది అడ్డుగా ఉంటుంది కాబట్టి అది అక్కడికి వచ్చి ఆగిపోతుంది. దాని వెనకాల ఉన్న వారి మీదకి అది రాదు. కాబట్టి వాళ్ళు రక్షణ కోసం అలా అడ్డు దెబ్బలు కట్టుకుంటారు. ఇలాగే ఆ కాలంలో చెట్లను నరికి మీరు ముట్టడి దెబ్బలు కట్టుడి అని నా ప్రభు చెప్తాడు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? యెరూషలేము మీదకి వస్తున్న ఆ గొప్ప సైన్యముతో చెప్తున్నాడు. యెరూషలేము మీదకి వస్తున్న ఆ శత్రువుతో చెప్తున్నాడు. యెరూషలేము గురించి, యెరూషలేముకి రక్షకుడు ఎవరు? ఆయనే. యెరూషలేముకి చుట్టూ కంచి వేసేది ఎవడు? ఆయనే. యెరూషలేముని కోరుకున్నది ఎవరు? ఆయనే. యెరూషలేములో నివాసం ఉంటానని చెప్పింది ఎవరు? ఆయనే. మరి ఈ రోజున ఏమంటున్నాడు? అదే యెరూషలేము మీదకి శత్రువును అనుగ్రహిస్తున్నాడు. అనుమతించి నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకో, అక్కడికి వెళ్ళు, నీ గొర్రెలు మందలు తీసుకుని వెళ్ళు, అక్కడ నువ్వు గుడారాలు వేసుకో, అక్కడికి వెళ్ళి నీకు ఇష్టమైన చోట్ల నీ మందలు నీ మేపు అని చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లారా? కారణం ఏంటి? ఎందుకు ఆయన అంత శత్రువుగా మారిపోయాడు? తనకి ప్రాణాలను సైతం అర్పించే ఆ దేవాతి దేవులు వారే ఎందుకు నీకు శత్రువుగా మారిపోయాడు? నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించిన ఆయనే నీకు శత్రువుగా ఎందుకు మారిపోయాడు? దేవునికి మహిమ కలుగునుగా. 6వ వచనం. ఏడు. ఊట చూడండి, ఊట తన జలములను పైకి ఒబ్బుగు చేయనట్లు ఆమె ఏం చేస్తుంది? ఆమె అంటే ఎవరు? ఆమె అంటే యెరూషలేం. ఆ యెరూషలేం పట్టణం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఆమె అంట ఊట తన జలములను పైకి ఒప్పుకో చేయనట్లు. ఎప్పుడైనా చూశారండి ఊటని? భూమిలోంచి ఊట తనకు తానుగా పైకి పొంగుకుంటూ వస్తుంది. తనకు తానుగా పైకి పొంగుకుంటూ వస్తుంది ఊట. అది ఊట ఉబ్బుకుంటూ పైకి వచ్చినట్లుగా, భూమిలోంచి పైకి వచ్చినట్లుగా ఊట తన జలములను పైకి ఉబ్బుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబ్బుక చేయుచున్నది. చూసారా పిల్లరా? తనలో ఉన్న చెడుతనాన్ని బయటికి వెళ్ళకక్కుతుందండి. ఊట ఉబ్బుకున్నట్లుగా. అందుకు ఊట ఉబ్బుకున్నట్లుగా తనలోని చెడుతనమును బయటికి ఉబ్బక చేయుచున్నది, వెళ్ళకక్కుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. దాంట్లో ఏమున్నాయి? బలాత్కారమును దోపుడు జరుగుతున్నాయి. దాంట్లో బలాత్కారం, దోపుడు ఇవి కూడా అన్ని అక్కడ జరుగుతున్నాయి. గాయములను దెబ్బలను, గాయాలు దెబ్బలు నిత్యము కనపడుతున్నాయి అక్కడ. ఓ యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష ప్రదేశముగా చేయకుండానట్లును నువ్వు శిక్షకు లోబడాలి. నిన్ను పాడు చేయకుండానట్లుగా, నిన్ను నిర్జీవం చేయకుండానట్లుగా, నీవు ఎందుకు పనికిరాని సూరిగా నిన్ను చేయకుండా ఉండాలి అంటే నీవు నేను వేసే శిక్షకి నీవు లోబడాలి.
ఓ యెరూషలేమా, నా ప్రభు వేసే శిక్షకు నువ్వు లోబడు. శిక్షకి నేను ఒప్పుకోను, ఈ శిక్ష నేను తృణీకరిస్తాను అని గనక తృణీకరించావే అనుకో, దానికి పరివసనం వేరుగా ఉంటుంది. దావీదు అనుకున్నాడు. దావీదుకి 3 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి, శత్రువు చేత నువ్వు తరవబడతావా? కొంతకాలం నీ రాజ్యము శత్రువు పరిపాలించడానికి అంగీకరిస్తావా? లేదా దేవుని చేతిలో నీవు పడతావా అన్నాడు. అంటే దావీదేమన్నాడు? నేను శత్రువు చేతి తరం పట్టవే ఎందుకు, నేను కొంతకాలం శత్రువుకి నేను రాజ్యాన్ని అప్పగించడం, నా ప్రజలు అప్పగించడం ఎందుకు, నేను దేవుని చేతిలో పడితేనే పోలా అనుకున్నాడు. అనుకొని దేవుని చేతికి అప్పగించుకుని, ప్రభువా ఇదిగో నీ చిత్తానికి నేను అప్పగించున్నా, నేను నీ చేతిలో బయటకు వెళ్ళావు, నువ్వేం చేసినా చిత్తమే అన్నాడు. తెగులు మొదలైంది. కొన్ని వేల మంది చనిపోతున్నారు. అర్నోను కాలం దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ దేవుని కనుగొని దేవుని దూతను అక్కడ నిలబెట్టేసి అక్కడ ప్రాయచిత్తం చేశాడు. తప్పైపోయింది ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగా. అప్పటికి కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది హతులైపోయారు. నేనయ్యా తప్పు చేసింది, నేను చేశాను, ఈ అతిక్రమం చేసింది నేను, దోషం చేసింది నేను, ప్రజలకు బదులుగా నేను చనిపోవాలి తప్ప అన్యాయంగా నా ప్రజలు చనిపోతున్నారయ్యా, నన్ను చంపేయ్యా, నన్ను చంపేయ్యా, అన్యాయంగా నా ప్రజలు చనిపోతున్నారయ్యా అని అడ్డుపడిపోయి ఏడ్చాడండి దావీదు. అయ్యా, నీ ప్రజల్ని లెక్క పెట్టింది నేను, లెక్కించమని చెప్పింది నేను, వారికి ఏ పాపం తెలియదయ్యా, ఏ అన్యాయం తెలియదయ్యా, వాళ్ళు ఏం చేయలేదయ్యా, వారు ఏమి చేయలేదయ్యా, చేసిందంత నేనయ్యా, నన్ను చంపేయండి అయ్యా, వాళ్ళని విడిచిపెట్టేయండి అయ్యా. దావీదు యొక్క మనసు, దావీదు యొక్క మనసు అండి అది. అడ్డుపడిపోయాడు, దేవునికి అప్పగించుకున్నాడు దావీదు. ఏది జరిగినా నా దేవుడు ఏదైనా చెయ్యాలి తప్ప శత్రువు చేతికి నేను ఎందుకు లొంగాలి, శత్రువు చేతికి నేను ఎందుకు అప్పగించబడాలి, అది మేలే గాని కీడే గాని ఏదైనా నా దేవుడి రూపంలో నా దేవుడి ద్వారానే జరగాలి అని అప్పగించుకున్నవాడు దావీదు. శిక్షకి లోబడాలి. నా కుమారుడు, నీ తండ్రి నీకు శిక్ష వేసినప్పుడు నువ్వు దానికి లోబడు, ఎదురు తిరగకూడదు. ఏం చేయాలి? లోబడాలి. నీ తండ్రి నీకు శిక్ష విధించినప్పుడు నువ్వు ఆ శిక్షకి లోబడాలి, నువ్వు ఎదురు తిరగకూడదు. మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతల్లో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. తల్లి తండ్రి ఎందుకు బిడ్డను శిక్షిస్తారు అండి? ఎందుకు వాళ్ళు శిక్షిస్తారంటే సరైన మార్గంలో పెట్టడానికి, సరైన మార్గంలో పెంచడానికి, సరిగ్గా వారు ప్రయోగించడానికి, వారి జీవిత కాలం అంతా కూడా అది వాళ్ళకి ఎంతో దోహదపడుతుంది. నువ్వేమన్నా చేసుకో, నాకు అనవసరాన్ని వదిలేశారనుకోండి, మొక్కగా ఉన్నప్పుడు అది పాడైపోతుంది. బెత్తం వారు తండ్రి, తండ్రి కాదు, బిడ్డ ఎడల బెత్తం వాడాలి, బెత్తం వాడాలి బిడ్డల ఎడల. బెత్తం వాడపోతే వాడు తండ్రి కాదు. ఎందుకంటే మొక్క వంగంది మానే వంగుతుందా? వంగదు. దేవునికి మహిమ కలుగును కాదు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షిస్తాడు. చూసారు పిల్లరా? కుమారుని ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? శిక్ష విధిస్తాడు. నా ప్రభువు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు కాబట్టి, నా ప్రభువు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంత చేసినా, ఎంత విరోధం చేసినా, ఆయనకి ఎంత ఆయుషం పుట్టించినా, ఎంత రోషం పుట్టించినా, ఎంతటి ఉగ్రతను పాలు చేసి ఆయన ఇంకను దాన్ని అణుచుకుంటూనే ఉన్నాడు, దాన్ని తట్టుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీకు శిక్ష విధిస్తున్నాడు తప్ప నీకు ఆయన తీర్పు తీర్చట్లేదు.
శిక్ష విధిస్తున్నాడు. ఎందుకంటే నీ యందు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, నీ యందు కరుణ కలిగిన వాడు కాబట్టి, నీ యందు ఇంకా కృప చూపుతూనే ఉన్నాడు కాబట్టి ఆయన నీకు శిక్షనే విధిస్తున్నాడు తప్ప నీకు తీర్పు తీర్చట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు తీర్పు తీరిస్తే ఆ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. మెనే టేకల్ ఉపాసిస్. ఆ రాత్రే నీ లెక్క చూడబడింది పో అంటాడు. కానీ ఆయన అలా అంటలేదు. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత నీ ఎడల ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నేను శిక్ష విధిస్తున్నాను అంటున్నాడు. దానికి నువ్వు లోబడు. ఆయన వేసే శిక్షకి ఏం చేయాలి? లోబడాలి. ఆ లోబడి అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. యోబు లోబడ్డాడా? తిరగబడ్డాడా? లోబడ్డాడు. ఎందుకంటే 6 బాధలు వచ్చినా నన్ను ఏం చేసే, 7వ బాధ వచ్చిన నన్ను ఏం చేస్తావు? నా దేవుడు నాకు ఉన్నాడు. ఎందుకంటే నా నడవడికి అంతా నా దేవుడు తెలుసు, నా నీతి తెలుసు, నా విధానం తెలుసు, ఇదివరకు పరిశుద్ధత తెలుసు, నా యథార్థత తెలుసు. నేను వేసే ప్రతి అడుగు నా దేవునికి తెలుసు. నా దేవుని ఎరిగి ఉన్నాడు. అది నా దేవునికి తెలిసే ఉన్నది. కాబట్టి నేను ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు, నేను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. కాబట్టి ఇన్ని బాధలు వచ్చినా నేను ఏం చేస్తా? 7వ బాధ వస్తే నేను ఇంకెంతకు మించి చేయగలిగింది ఏమైనా ఉందా? దేవునికి మహిమ కలుగును అని నిలబడ్డాడు అండి యోబు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆయన వేసే శిక్షకు మనము లోబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన వేసే శిక్షకు మనం లోబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 11వ వచనం. కావున నేను యెహోవా నేను క్రోధముతో నిండి ఉన్నాను. ప్రభు చెప్తున్న మాట ఇవి. ప్రభు చెప్తున్న మాట, నేను క్రోధముతో నిండి ఉన్నా. దాన్ని అణుచుకొని మనసులో ఆయన క్రోధం, మహాక్రోధం వచ్చేస్తుంది. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని అణుచుకొని విసిగిపోయి ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకి నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, నీ పద్ధతిని బట్టి నీవు జరిగిస్తున్నా ఆ విరోధమైన ఆ కార్యాలను బట్టి ఆయనకి నీ మీద క్రోధం పుడుతుంది, మహాక్రోధం వస్తుంది. ఆ క్రోధాన్ని ఏం చేస్తున్నాడు? అణుచుకుంటున్నాడు. మనము కూడా ఏం చేస్తుంటాం? కోపాన్ని అప్పుడప్పుడు అణుచుకుని ఉంటాం. అణుచుకుని ఇక విసిగిపోతాం. విసిగిపోయిన తర్వాత కట్టలు తెంచిపోతుంది ఆ కోపం. అలాగే ఆయన కూడా ఆ క్రోధం అణుచుకొని ఇక విసిగిపోయాడంట. ఆయన నీ మీద వచ్చే ఆ క్రోధము ఆయన అణుచుకొని విసిగిపోయాడు. కావున దానిని చూడండి, ఆ క్రోధమును అణుచుకొని విసిగిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఉంటున్నాడు, ఒక్కడు కూడా తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీద, యవనుల గుంపుల మీద దానిని కుమ్మరింపవలసి వచ్చెను. చూసారా? ఒక్కరిని కూడా వదిలిపెట్టుకోకుండా, ఒక్కరు కూడా మిగిలిపోకుండా పసిపిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా ఆ క్రోధమును కుమ్మరించాల్సి వచ్చిందంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఒక క్రోధమును కుమ్మరించాల్సి వచ్చింది వాళ్ళ మీద. ఒక్కరిని కూడా విడిచిపెట్టాల. పసిపిల్లల నుంచి ముసలి వారి వరకు, అంటే యవనస్తుల మీద ముసలివారు, భార్యాభర్తలను, వయసు మీరిన వారు, వృద్ధులను, వారందరూ కూడా పట్టుబడతారు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుతున్నాను ప్రభు చెప్తున్నాను. ఇదే దేవునైనా ప్రభుని యెహోవా వాక్కు అని చెప్తున్నారు. చూడండి, ఏది మిగలకుండా వారు చెరపట్టుకుపోతారు. ఎవరు? కాపర్లు వస్తున్నారు కదా,
గొర్రెల కాపర్లు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ గుడారములు వేసుకునేదరు. ప్రతి వాడు తనకిష్టమైన చోట మందను మేపెదరని ఎవరి గురించి చెప్పాడు? వారికి దేవుడు అప్పగించేస్తున్నాడు. బాలులను, పిల్లలను, యవనస్తులను, వృద్ధులను, ముసలి వారిని అందరినీ కూడా వారి చేతికి అప్పగించేస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు? ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. వాళ్ళు అసలు జాలే లేనట్టు, వాళ్ళకి కరుణ అంటే ఏంటో తెలియదు. అంతటి భయంకరమైన వారు ఈటే విల్లు వేయగల శక్తివంతులు, సామర్థ్యులు. దేనికి భయపడినటువంటి వారు అలాంటి వారు వస్తున్నారు. అపవాది యొక్క సముద్రం వారి చేతికి అప్పగించేస్తున్నారు. ఎవరిని? యెరూషలేముని అప్పగించేస్తున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఒకప్పుడు నీవే నా యెరూషలేం, అదిగో దిగి వస్తున్న వధువు, సంఘములో ఉన్న ఆ జ్యేష్ఠ సంఘములో ఉన్న నీవేనేమో, నీ గురించేనేమో నా ప్రభు మాట్లాడుతుంది. ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగిన నీవు, అత్యున్న స్థాయిలో నిలబడిన నీవు, ఆయన పక్కనే, ప్రభువు పక్కనే వధువుగా సిద్ధపడిన నీవు, ఆయన క్రోధముకు పాలైపోతున్నావేమో, ఆయన అగ్నికి పాలైపోతున్నావేమో అని క్రోధముకు నీ మీద అంతగా 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 అనుసుకొని విసిగిపోయి ఉన్నాడేమో. ప్రియులారా, ఆలోచించండి. యెరూషలేము మీదకి ఆయన గొర్రెల కాపర్లు నడిపిస్తున్నాడు. యెరూషలేము మీదకి ఆయన గొర్రెల కాపర్లను నడిపించుచున్నాడు. కింద వచ్చిన ఇదే యెహోవాకు అల్పులేమి గనులేమి వారందరూ కూడా మోసము చేసి దోసుకునేవారు. చూడండి, అల్పులే గాని గనులే గాని వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే మోసం చేసి దోసుకుంటున్నారు. ఎక్కడ? ఇవన్నీ కూడా యెరూషలేములో. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ కూడా ప్రవక్తలు, యాజకులు అందరూ కూడా వంచకులంట. సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్పుచు తన ప్రజలకు, దేవుని యొక్క ప్రజలకు కలిగిన ఆ గాయాలను ఏం చేస్తున్నారు? పై పైన బాగు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. పైనే బాగు చేస్తున్నారు. గాయంతో వచ్చిన విశ్వాసి తప్పిపోయింది, వచ్చింది, పశ్చాత్తాపడుతుంది. ఏం చేయాలి? కట్టాలి. తన గాయములను కట్టాలి. లోతైన అనుభవం తీసుకొని వెళ్ళాలి. మరిపడి ఆమె ఎక్కడ తప్పిపోకుండా పునాది గట్టిగా వేయాలి. పైనే కట్టుకుంటూ వెళ్తే కుదరదు. పైనే కట్టుకుంటూ వెళ్తే కుదరదు. ఇప్పుడు ఈ గోడ ఉంది, ఈ గోడను పైపైన రాయి మీద రాయి పెట్టుకుంటా పైన కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందా అండి? ఏమవుతుంది? పడిపోతుంది. అది తన పిల్లలను, తన ప్రజలను ఏం చేస్తున్నారంటే వీరు పైనే కట్టుకుంటూ వెళ్తున్నారంట. దేవునికి మహిమ కలుగుగా. ఆ గాయాలు పైనే మానిపోతుంటే ఇప్పుడు దెబ్బ తగిలింది, గాయపడింది, పుండు పడింది, దాని పైన పేడు కడుతుంది. కట్టదా? ఎరా, దెబ్బ తగిలింది, పైన పేడు కడదా? పేడు కట్టింది కదా, తగ్గిపోయిందని వదిలితే ఏమవుతుంది? లోపల తినుకుంటా ఇన్ఫెక్షన్ అయిపోయి లోపల తినుకుంటా వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పైపైన గాయం కడుతున్నారు తప్ప ఆ లోపలికి వెళ్ళలేదు. ఆ లోపల నుంచి ఇప్పుడు గాయం తగ్గాలని ఏం చేయాలి? లోపల నుంచి మానుకుంటా రావాలి. ఇంత లోతు శరీరంలో గాయం అయిందండి, కుట్లు వేయడానికి కుదరదు. ఏం చేయాలి? ప్రతి దినము కూడా కాటన్ తీసుకొని దానికి ఆ టెంచులు వేసి
ఆ గాయం లోపలికి పెట్టి దాన్ని ఆ సిజర్ గాని, పుల్ల గాని ఉంటది కదా! దాంట్లో పెట్టి గిరగిర, 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 గిరగా తిప్పుకుంటుండాలి. అప్పుడు ఏమవుతుంటదంటే భయంకరమైన బాధ, నొప్పి వస్తుంటాయి. తట్టుకోలేని బాధ వస్తుంది. అలా తుడిస్తే ఏమవుద్దంటే పేడు కడుతుంటది కదా! పైన పేడు కడుతుంటది. ఆ పేడంతా ఊడిపోతా ఉంటది. ఆ పేడు ఊడిపోగానే ఆ చర్మం ఏమవుతుందంటే అలా పెరుక్కుంటా వస్తుంది. కానీ అలా చేయకుండా పైపైనే బ్యాండేజ్ పైపైన వేసి మూసేస్తాం అనుకో, ఆ లోపల పేడుండి ఆ చర్మాన్ని కలవనివ్వదు. ఆ మధ్యలో అది అడ్డుపడతా ఉంటది. అక్కడ ఏమవుద్దంటే ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. ఏమైంది లోపల తినేస్తుంది. ప్రియులారా, అయితే గాయము మార్చాలి అంటే దానికి కొంత బాధ అనుభవించాల్సిందే. కట్టేటప్పుడు దాన్ని పిండాలి. పిండి దాన్ని మెత్తన చేసి దానికి కట్టు కట్టాలి. పిండకోకుండా మెత్తన చేయకుండా దాన్ని కట్టేసామనుకోండి, అది లోపల తినుకుంటూ వెళ్ళిపోయి చలేసిపోయి ఇంకా భయంకరం కాలు చేయి ఏదైతే అది అవయవం తీసేయాల్సి వస్తుంది. కానీ ఈ కాపర్లు ఏం చేస్తున్నారంట, సేవకులు ఏం చేస్తున్నారంట, పైనే కట్లు కడుతున్నారు. వారు ఆ పైపైన కట్లు కట్టేవారు హేయ క్రియలు, దేవునికి విరోధమైన క్రియలు చేయిస్తున్నందున వారు సిగ్గుపడాల్సి వచ్చింది. కానీ వారు ఏ మాత్రము వారికి ఎందుకు సిగ్గుపడేది ఎవరు? రోషంగా ఉన్నవాడు, పౌరుషంగా ఉన్నవాడు, రోషము పౌరుషంగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నవాడు, దేవుని కోసమై రోషము కలిగి నేను ఏమైనా చేయాలి ఒక ప్రతిష్ట సమరంలో నిలబడిన వాడు సిగ్గుపడతాడు తప్ప మరి అలాంటి వాళ్ళు ఎందుకండి సిగ్గుపడరు? ఎందుకంటే సిగ్గు విడిచేశారు కాబట్టి. దేవునికి మహిమ కలుగుతుంది. అసలు వాళ్ళకి అయ్యో మేము ఒక అవమానం పొందుతున్నామే, ఏమైనా చేయబడుతున్నామని ఆ అవమానం పొందుతున్నామే తోసలు కూడా తోసట్లేదు ఆ ఉద్దేశం. కనుక పడిపోవు వారితో చూసారా, పడిపోయే వాళ్ళతో పడిపోతారు. నేను వారిని దేవుడు వారికి తీర్పు తీర్చే కాలమున వారు తొట్టిల్లిపోతారు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు చెప్తున్నారు, నేను వారికి తీర్పు తీర్చే కాలమున వారు విమర్శ దినమున వారు త్రొట్టిల్లిపోతారు. అంటే ఆయన ముందు నిలవలేరు, పడిపోతారు. ఆయన ముందు నిలవలేక పడిపోతారు, త్రొట్టిల్లిపోతారు విమర్శ దినం. దేవునికి మహిమ కలుగు. దేవుడు ఈ మాట చెప్తున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఒక్క నిమిషం అండి. 7వ అధ్యాయం 12 వచ్చిన రండి. 7వ అధ్యాయం 12 వచ్చిన. పూర్వమున నేను నా నామం నిలిపిన సిలోహునందున్న చూడండి, పూర్వమున నేను నా నామం నిలిపిన సిలోహు మందిరం వద్ద ఆ స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జన దుష్టతను బట్టి నేను దానికి చేసిన కార్యము చూడి. ఇదే వాక్. దేవునికి మహిమ కలుగుగా. సిలోకు గురించి చెప్తున్నాడు ఆయన. పూర్వం యెరూషలేము దేవాలయానికి కంటే ముందు సిలోకు దేవాలయం ఉండేది. అక్కడే సమయోలు అక్కడే బాలుడుగా ఉండి పరిచర్య చేసింది. సమయోలు అక్కడే వరం పొంది అన్న వరం పొంది సమయోలు పొందింది అక్కడే. సమయోలు పరిచర్య చేసింది అక్కడే. ఏలి అక్కడ యాజకుడుగా ఉన్నప్పుడు ఏలి కుమారులు చెడిపోయింది కూడా అక్కడే. అదే సిలోకు మందిరం. దానికి నేను పూర్వం దానికి చేసిన ఆ శిక్షను మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఆ స్థితిని మీరు తెలుసుకోండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పూర్వం నేను నా నామము నిలిపిన స్థలం అంటది. ఏం చేశాడండి ఆయన? పూర్వం సిలోగునందు దేవుని యొక్క నామము నిలిపిన స్థలం. అది మామూలు స్థలం కాదు. సిలోకు పూర్వం దేవుని నామం నిలిపిన స్థలం. పోయి మీరు అక్కడ విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వను బట్టి నేను దానికి చేసిన కార్యములను చూడి. చూసారా, ఇశ్రాయేలు దుష్టత్వం బట్టి దానికి నేను చేసిన కార్యము చూడు. ఏమైపోయింది? సిలోకు మందిరము శిథిలమైపోయింది. సిలోకు మందిరం ఏమైందండి? శిథిలమైపోయింది.
దేవునికి మహిమ కలుగును గాక. పూర్వం నేను చేసిన కార్యములు మీరు విచారించి తెలుసుకోండి. ఎందుకు ఆ మందిరం ఎలా అయిపోయింది, ఆ స్థలం ఎందుకు అలా అయిపోయింది, ఆ పాడు తిప్పులా ఎందుకు అయిపోయింది? ఒకప్పుడు దేదప్యమైనగా ప్రకాశింప చేయబడింది. దేవుడి సన్నిధి, దేవుడి అక్కడ నామము అక్కడ ప్రకాశింప చేయబడింది. అనేక కాలంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి. ప్రతి దినము కూడా అక్కడ దోపదైవ నైవేద్యాలు అర్పించబడ్డాయి. ఈ రోజు చూస్తుంది ఎందుకు పనికిరాని పాడు దిబ్బలా అయిపోయింది. ఆ స్థలం ఎందుకు అట్లా అయిపోయింది అని మీరు దాన్ని తెలుసుకోండి. ఇశ్రాయేలును అడిగి దాన్ని తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయ. ఎక్కడో లోపం ఉంది నీలో, ఎక్కడో పడిపోయావు నీవు. పూర్వము నా స్థితి నీలో లేదు, పూర్వన వైభవం నీలో లేదు, పూర్వన భక్తి నీలో లేదు, ఆ విశ్వాసం నీలో లేదు, ఆ నిరీక్షణ నీలో లేదు, ఆ ఓర్పు నీలో లేదు. నువ్వెక్కడో జారిపోయావు, ఎక్కడో పడిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, దేవునికి దూరం అయిపోయావు. నీ జీవితం శిథిలం అయిపోయింది, నువ్వు పాడైపోయావు. ఎందుకు పనికిరానిగా నీ జీవితం అయింది. కారణం ఏంటి తెలుసుకో. పూర్వం ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకో. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ శిలోకుని చూసి అసలు మందిరం ఎందుకు ఇలా పాడైపోయింది, కారణం ఏంటి అని తెలుసుకొని అలాగ పాడవుకోకుండా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. నువ్వు తెలుసుకోవాలి. ఒకళ్ళు నువ్వు జారిపోతున్నావు, పడిపోతున్నావు, వదిలిపోతున్నావు, దేవుడికి దూరం అయిపోతున్నావు. ఇవన్నిటి నుంచి తిరిగి నీవు అలాగ నేను ఉండకుండా ఉండాలి అనేది నువ్వు తెలుసుకోగలగాలి. అలా నేను జారిపోకుండా ఉండాలి, అలా పడిపోకుండా ఉండాలి, అలా నా జీవితం శిథిలం అయిపోకూడదు, అలా ఆ స్థలము అలా నిర్జీవంగా మారకూడదు అనేది నీవు తెలుసుకోవాలని చెప్పి ఆ దేవుడు ఇవన్నీ కూడా మనం ముందు ఉంచాడు. శిలువ గురించి నువ్వు తెలుసుకోమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను మీతో మాట్లాడినను, దేవుడు మాట్లాడిన పెందల కాడే లేచి, పెందల కాడ లేచి మనకేమైనా అలవాటు ఉందా అండి? పెందకాడ లేచి అలవాటు. ఎన్ని గంటలు వేస్తారు? ఎన్ని గంటలు వేస్తారు చెప్పాలి? ఎన్ని గంటలు వేస్తారు? పెందల అంటే సూర్యుడు ఉదయించక ముందు, అంతేగా? ఎన్ని గంటలు వేస్తారు? 6 గంటలకా? 5 గంటలుగా? దేవునికి మహిమ కలుగునుగా. పెందల కాడే లేచి ఆయన మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను. ఒకటి, ఆయన మీతో మాట్లాడితే వినట్లేదు. రెండోది, మిమ్మల్ని పిలుస్తుంటే ఉత్తరం ఎట్లంటే వినోడు ఏం చేస్తాడు? పిలిచాం, ఇప్పుడు పేరు పెట్టి పిలిచాం, ఇప్పుడు ఏం చేయాలి? సమాధానం ఇవ్వాలా? ఇక్కడ ఉన్నాను అని చెప్పాలా? లేదు అంటే ఆ మాట కూడా మాట్లాడట్లేదట. అలా ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ మీరు అక్కడ ఉన్న ఈ క్రియలన్నీ చేశారు కాబట్టి నేను శిలోకునకు చేసినట్లు. చూడండి, మీకు ఆశ్రయంగా ఉన్నవాడు దేవుడు. అంటే ఆశ్రయం అంటే అమ్మా ఆశ్రయం. ఆపత్కాలంలో మనకు ఆశ్రయంగా ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును. ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఆశ్రయ పురాలు అని కొన్నిటిని ఏర్పరిచేవాడు. ఏర్పరచమని చెప్పాడు. ఆశ్రయ పురాలు ఏమంటే ఏదైనా తప్పిదమ్ము చేసి, మరణప్రాయం ఏదైనా తప్పిదమ్ము చేసి మనం తప్పించుకోవటానికి, అంటే ఆ ఉగ్రత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకరిని కొట్టాము, తిట్టాము, వాళ్ళు ఏం చేస్తారు? చంపేయడానికి మన మీదకి వచ్చారు, చంపడానికి వచ్చారు. లేదా ఒకరిని పొరపాటున చంపావు, పొరపాటున జరిగింది, వాళ్ళు ఏం చేస్తారు? మిగిలిన చంపేయాలి. కాబట్టి
న- నరహత్య మహాపాపం కాబట్టి నరహత్య చేయవాడు మీలో ఉండకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? నరహత్య చేసేవాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు అందరు రాళ్ళు పట్టుకొని వస్తున్నారు. నువ్వు పారిపోయి నువ్వు చేసే తప్పిదాన్ని బట్టి అక్కడ ఆశ్రయపురాలు కొన్ని ఉంటాయి. ఈ ఆశ్రయపురంలో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు నిన్ను చంపడానికి వీల్లేదు. అంటే నిన్ను రక్షిస్తుంది ఆశ్రయపురం. నీ ప్రభువే నీకు ఆశ్రయపురంగా ఉన్నాడు. అంటే నువ్వు తప్పు చేసేవని కాదు. ఏ ఏదైనా నీ మీదకి ఏది వచ్చినా, ఏ దోషం వచ్చినా, రెండోది ఏ శత్రువు వచ్చినా నిన్ను రక్షించేవాడు మన రక్షణ ఆశ్రయంగా ఉన్నాడు. మన దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటూ ఉంటే మనకు అండగా ఉన్నాడు, మనకు సపోర్ట్గా ఉన్నాడు, మన వెనకాల ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నాకేమీ కాదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ రక్షణ, ఆయన రక్షణ వలయాన్ని మన మీద కప్పు ఉంచేవారు. ఆశ్రయపురం అంటే మనము రక్షించబడడం, శత్రువు నుంచి కానీ దేని నుంచి మనం రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆనుకుంటే ఆయనే మనల్ని తన కవిట్లో భద్రపరుచుకుంటాడు. అది ఆశ్రయం. పూర్వము నీకు నేను ఆశ్రయంగా ఉన్నాను. చూడండి, ఆశ్రయం అనే నా నామం పెట్టబడిన ఈ మందిరం మీకు మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. దేవునికి మహిమ కలుగుగా. ఎఫ్రాయిము సంతానం మీ సహోదరులందరినీ నేను మిమ్మల్ని కూడా ఎల్లగొట్టేస్తాను. ఏం చేయాలంట? ఏం చేయకూడదంట? నా సన్నిధి నుంచి నేను కూడా వాళ్ళని కూడా వెళ్ళగొట్టేస్తాను. ఎందుకంటే వారి యొక్క దోషాలు, క్రియలు, పాపాలు ఎక్కువైపోయాయి. వెళ్ళగొట్టేస్తా కాబట్టి నీవు వారి కోసం ప్రార్థన చేయొద్దు. వారి కోసం మొరైనను ప్రార్థన అయినను చేయకము. నన్ను బ్రతిమాలు కొనొద్దు, నేను నీ మాట. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మనం చదివేది ఇర్మియా. దేవునికి మహిమ కలుగుగా. సేవకుడితో చెప్తున్నాడు దేవుడు. సేవకుడితో చెప్తున్నాడు, ఇదిగో వారు తిరుగుబాటు చేశారు, వారు మాట వినవారు, వారు నా మీద తిరుగుబాటు చేసిన వారు, నాకిని అతిక్రమించిన వారు, భయంకరమైన పాపం చేసిన వారు, నా ఉగ్రతకి పాలైన వారి కోసం వారి నిమిత్తమే నేను నా కోపకి అణుచుకొని ఇక నేను విసిగిపోయి ఉన్నాను. ఇక నువ్వు ఎన్ని చెప్పినా నేను ఈ మాట విన్నో. అసలు నువ్వు ప్రార్థన చేయొద్దు వారి కోసం, నువ్వు నన్ను బ్రతిమాలవద్దు, అసలు నువ్వు కన్నీళ్ళు వేరవద్దు, నీవు వారి కోసం నన్ను ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే ఇక నీ మాట నేను వినను అని సేవకుడితో చెప్పే ఎంతగా దేవుని విసిగించేశారంటండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ సేవకుడు ఏంటి? ప్రతి క్షణము కూడా తల జలమయంగాను కన్నీళ్ళు నీటి ఊటగాను చేసుకొని ప్రభువా 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 విజ్ఞాపన, అయ్యా ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకో, నా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, నా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో, నా రక్త సముద్రం జ్ఞాపకం చేసుకో, నా బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకో, అయ్యా నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, నా సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో, పేరు జ్ఞాపకం చేసుకో అని నిత్యము ఆయన సన్నిధిలో కన్నీరు కాలుస్తావు, ఏడుస్తా ఉన్నాడు, రోదన పెడుతూ ఉన్నాడు, అంగలాడుస్తూ ఉన్నాడు. ఒరే పిచ్చోడా, ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? దేనికి ఏడుస్తున్నావు నువ్వు? అది కాదు చూడు, అది చూడు, ఎలా పోతుందో చూడు, ఎలా చెడిపోయారో చూడు, ఈ మాట వింటున్నారు వాళ్ళు, నీకు లోపడుతున్నారు వాళ్ళు. పైకి ఒక వేషం, లోపల ఒక వేషం వేసుకుని ఉన్నారు. ఎలా ఉన్నారు? పైకి ఒకటి, లోపల ఒకటి చేస్తున్నారు. నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇదిగో నా మాట వింటలేదు వారు ఉండట్లేదు. వాళ్ళు ఎవరు నీతిలో నిజాయితీగా ఉండమంటే ఉండట్లేదు, పరిశుద్ధిలో ఉండమంటే ఉండట్లేదు, యథార్థంలో ఉండమంటే ఉండట్లేదు, భావోక్తులు కలిగి ఉండమంటే ఉండట్లేదు. నాకు విరోధన కార్యాలయం చేస్తున్నారు, నాకు విరోధన ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం నువ్వు మొరపెట్టదు. నీ మొర నేను వినను. ఇక నువ్వు ప్రార్థన చేయొద్దు వారి కోసం. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సమూయేలుతో కూడా అదే మాట చెప్పాడు. దేవుడు. సమూయేలు ఇక వారి కోసం ప్రార్థన చేయొద్దు,
నేను వినను అన్నాడు. ఎవరి కోసం? సౌలు కోసం. సౌలును రాజును చేసింది మొదలుకొని తన ప్రజలను పరిపాలించడానికి. ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలి అంటే, ఏనాయనా ఏం తక్కువైంది మీకు? మీకు రాజుగా ప్రభువే ఉన్నాడుగా, మీకేం తక్కువైంది? రాజులు చూసేవా ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో, ఎలాంటి వెట్టి సాకులు చెబుతున్నారో? నీ ప్రభు మిమ్మల్ని అలా చేస్తున్నాడా? లేదుగా. మిమ్మల్ని రాజులను చేశాడుగా ఆయన. ఇంకా మీ పేరు రాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అని వారిని అడిగితే అంటాడు కదా, అవన్నీ మాకు తెలియదయ్యా, మాకు ఒక రాజు కావాలని పరిపాలించడానికి. మళ్ళీ ప్రభు దగ్గర వచ్చి, ప్రభా మీ ప్రజలకి రాజు కావాలంటయ్యా, వాళ్ళు పరిపాలించడానికి, వాళ్ళు ఏళ్ళటానికి. అరే వాళ్ళు ఇనపదండంతో వెళ్తారని చెప్పు, భయంకర శ్రమల పాలు చేస్తారని చెప్పు, బానిసలుగా వెట్టి సాకులు పని చెప్తారని చెప్పు. అయ్యా మరి మిమ్మల్ని ఇలా చేస్తారంట, వెట్టి సాగరి చేపిస్తారంట, బానిసలు ఉంచారంట, ఇనప సంఖ్యలతో మిమ్మల్ని ఏలతారంట. అయినా సరే మాకు రాజే కావాలి. ఇక్కడ వచ్చి ప్రభువా అంటే, సమూయేలు ఎల్లు చెప్పు, మీకు వాళ్ళకి రాజుని ఇస్తానని చెప్పు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, నన్నే తృణీకరించారు. వారు నా పరిపాలన వారు వాళ్ళకి నచ్చలేదు, నన్నే వద్దనుకున్నారు, నన్ను కాదనుకున్నారు. కాబట్టి నేను వాళ్ళకి ఒక రాజు నియమిస్తాను అని నియమించేసి అక్కడ తన చేతులు దులుపుకోలా. ఏం చేశాడు? ఒక రాజ్యాంగం అంతా రాసి పెట్టేశాడు. ఒక పరిపాలన విధానం అంతా రాసి సమూయేలుకి ఇస్తే, సమూయేలు తీసుకుని వెళ్ళి సౌలుని రాజుని చేసిన తర్వాత సౌలు చేతిలో పెట్టి, ఇదిగో ఇశ్రాయేలు తన ప్రజలను, దేవుని యొక్క ప్రజలను ఈ విధంగా పరిపాలించాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఆ పరిపాలన విధానం, ఆ గ్రంథాన్ని ఆయన చేతిలో పెట్టి దేవుడి యుద్ధాలు చేయటానికి మొదలుపెట్టాడు. ఊరికి యుద్ధాలు దేవుడి మీద తిరుగుబడలేదు, వాళ్ళు ఊరిని చేయలేదు. ఎలాగూ అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఆయన విడిపించి నడిపించుకుంటూ వస్తున్నప్పుడు ఆ ప్రజలకి అడ్డుపడిన వారు వీరంతా కూడా, ఆ ప్రజలకి అడ్డుపడి వాళ్ళని బాధ పెట్టిన వారు, వాళ్ళని బాధించిన వారు, వారి కోసం రాజు వచ్చిన తర్వాత, వారు స్థిరపడిన తర్వాత, కొంతకాలం తర్వాత వీళ్ళు స్థిరపడి రాజు వీళ్ళకి ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ రాజుతో వారి మీద యుద్ధం చేపిస్తున్నారు. పగెవరిది? అడ్డుపడింది ఎవరు? జనులకు అడ్డుపడ్డారని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు, కొంతకాలం తర్వాత వారి మీద యుద్ధం చేసి ఆ పగ తీర్చుకుంటున్నాడు. ఆయన వెళ్ళి అమాలేకుల్ని నిర్మూలనాశనం చేయి, ఎవరిని విడిచిపెట్టవద్దు, అందరిని చంపేసి వాళ్ళ పశువులేమి మందలేమి అన్ని చంపేయండి, ఏది ఉంచొద్దు, శేషం ఏది ఉంచొద్దు, భూమి మీద వాళ్ళ శేషమే ఉండకూడదు అని దేవుడు సౌలుకు చెప్పి పంపిస్తే, సౌలు అక్కడికి వెళ్ళి అందరిని చంపేసి చక్కగా బాగా కొవ్వి బలిసిన పశువుల్ని మందల్ని శ్రేష్టమని తులసూరి అన్ని పక్కన పెట్టుకున్నాడు. ఆ రాజుని పక్కన పెట్టుకున్నాడు. ఎందుకంటే అతను రాజు కదా, మరి తనకు తగిన సరిజోడి కదా, అతను పట్టుకున్నాడు. తీసుకుని వస్తే అప్పుడు అంటున్నాడు సమూయేలుతో అంటున్నాడు దేవుడు, సమూయేలా ఇదిగో నువ్వు నిత్యము ప్రార్థిస్తున్నా ఆ సౌలు చూసేవా ఏం చేశాడు. రాజును ఎప్పుడైతే సౌలుని రాజుగా చేశాడో అప్పటి నుంచి ఆ సమయం వరకు కూడా సమూయేలు నిత్యము మానక అతని కోసము ప్రార్థన చేయుచునే ఉన్నాడు. ఏం చేశాడు చూడంటే, ప్రభా ఏం చేశాడు, మనమైతే ఏమంటాం, ఏం చేశాడయ్యా చెప్పయ్యా అంటాం. లే అని అంటాడు. అలా సమూయేలు ఏం చేశాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏం జరిగిందో అదంతా కూడా ఇక్కడ కళ్ళ ముందు కనపడతా ఉంది. వెళ్ళిపోయాడు, కోపం వెళ్ళిపోయి నిన్ను ఏం చేయమంటే నువ్వేం చేసావు సౌలా అంటే, నేనేం చేశాను, ఏం చేయాలి, దేవుడు చెప్పిన పని నేను నెరవేర్చి వచ్చాను, విజయంతో నేను వచ్చాను. మరేంటి నాకు ఏం పడుతుంది, ఆ మందలేంటి, ఆ శబ్దం ఏంటి, సౌండ్ వినపడుతుంది, ఎక్కడ కేకలు ఏంటి అంటే, అవి బలిసినవని దేవుడికి బలి అర్పిద్దామని తీసుకొచ్చారు. అపవిత్రమైనరా అవన్నీ కూడా నిర్మూలనాశనం చంపేసిరా అంటే వాడు ఏం చేశాడు, దేవుడికి బలి అర్పిద్దామని తీసుకొని వచ్చానని చెప్పి అబద్ధం ఆడాడు. అంతేకాదు, ఆ రాజు నువ్వు ఎందుకు ఉండనిచ్చావు అంటే, రాజు కదా అని చెప్పాడు. సమూయేలే రాజుని హతము చేసి అక్కడ ఉన్న మందలన్నిటి కూడా అక్కడికక్కడే చంపేపించి
దేవుడి చిత్తాన్ని అక్కడ నెరవేర్చి రాజుతో ఒకే మాట, ఇదిగో నిన్ను నా దేవుడు సింహాసనం నుంచి విడిచిపెట్టేస్తున్నాడు, ఇక నిన్ను వదిలేశాడు, నీకు మారుగా ఇంకొకరిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక్క క్షణంలో జరిగిపోయినాయి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూసారు పిల్లరా, అంతగా కన్నీరు గార్చాడే, అంతగా విలపించాడే, ఎంతగా రోగాలు చేశాడో, ఎంతగా చేతులెత్తాడో దేవుడికి తెలుసు. ఇర్మియా కూడా తన ప్రజల కోసం అదే పని చేశాడు. ఆయన ఇంకోటి దేవుని మొరపెట్టుకున్నది ఏంటంటే, అయ్యా ఈ ప్రజల కోసం నేను కన్నీరు విడవడానికి ఎక్కడైనా కన్నీరు ఎండిపోతుందేమో, ఇంకిపోతుందేమో, నా కళ్ళలోంచి కన్నీరు రాదేమో, నా తల జలమయముగాను నా కన్నులు నీటి ఓటగాను మార్చయ్యా అని అంతగా ప్రాధేయపడ్డాడు, అంతగా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు, ఎందుకు కన్నీరు గార్చాడు అంటే ఆ కన్నీటి ప్రార్థనకున్న శక్తి అలాంటిది. ఏదైనా దేవుని ఉగ్రతే గాని, దేవుని కోపమే గాని, ఏదైనా దేవుడు చేయాలనుకున్నది కూడా ఆ కన్నీరు చూసి ఆగిపోతుంది. అక్కడ నీవు పెట్టే దేవుని సన్నిధిలో పెట్టే ప్రతి కన్నీటి బొట్టుని ఆయన ఒడిసి పట్టుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన దేనికి చెల్లించకపోయినా నీవు కన్నీరు కారిస్తే మాత్రం ఆయన చెల్లించిపోతాడు. కన్నీరు కారిస్తే చెల్లించిపోతాడండి నా దేవుడు. అంత కరుణ వాచ్యము కలిగిన వాడు నా దేవుడు. ఒక భక్తుడు అన్నాడు, ఏమంటే నిజమైన పేదవాడు ఎవరో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కార్చలేని వాడు, కన్నీరు కళ్ళలోంచి రానివాడే నిజమైన పేదవాడు అని చెప్పాడు. దేవుని సన్నిధిలో మనం పేదవారం కాదు, మహదైశ్వర్యవంతుడు. ఆయన ఒక ఐశ్వర్యం మన దగ్గర ఉంది, మహదైశ్వర్యవంతుడు. కన్నీరు రానివాడు పేదవాడు అని చెప్పాడు. దేవుని సన్నిధికి నిలబడినోడనే మనం కన్నీరు కారుస్తూ అడిగితే విని వెంటనే చెలించిపోయి కార్యం చేసే దేవుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 19వ వచనం, నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా, తమకే అవమానం కలుగునంతగా వారు చేయుచున్నారు. చూడండి, వారు దేవుని కోసం దేవుని కోపం పుట్టించేంత చేస్తున్నామా? అతిక్రమ క్రియలు, ఏలన క్రియలు, ఈ క్రియలు ఆయనకు విరుద్ధమైన క్రియలు చేస్తున్నామంటే కాదంట. వారికి వారే అవమానం పుట్టించుకునడానికి చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. 22 చూడండి, దేవుడు ఐగుప్తు దేశంలోంచి వారి పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని వారితో దేవుడు చెప్పలా. అట్టి వాటిని గురించి ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా దేవుని మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. చూసారా, దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఐగుప్తు నుంచి వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళని దేవుడు ఏం అడగలేదు, కానీ ఒక మాట చెప్పాడు వారికి. ఆ మాట ఏం చెప్పాడు అంటే, నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడై ఉంటా, మీరు నాకు జనులై ఉంటారు. దేవునికి మహిమ కలుగును. దేవుడు ఏం చెప్పాడు? నా మాట అంగీకరిస్తే నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరి అంతేకాదు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మార్గం అంతటి ప్రకారం కూడా మనం నడుచుకుంటే మనకేం కలుగుద్ది? క్షేమం కలుగుద్ది. క్షేమంగా ఉన్నానయ్యా అని చెప్తావా? అలా చెప్పగల నువ్వేం చేయాలి? ఆయన మనకు అనుగ్రహించిన మార్గం అంతా కూడా మనము నడుచుకుంటూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వారు ఏమంటున్నారంటే,
వారు ఆ మాట వినకపోయేది. వారు ఆ మాటలు చెవియొక్కట్లేదు. ముందుకు సాగక వెనక తీయచ్చు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుకు వస్తున్నారు. తమ ఆలోచనలు పెట్టుకుని తమ హృదయ కాఠిన్యం, హృదయం యొక్క కఠినత్వం బట్టి, వారి ఆలోచన బట్టి, వారి హృదయ కఠినత్వం బట్టి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు తప్ప దేవుని మాటలు వాళ్ళు అంగీకరించట్లేదు. దేవుని మాటలు వారు ఆలకించట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన మీ పితరులు ఐగుప్తు దేశంలో బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా, అంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వెనక తీస్తున్నారు తప్ప ముందుకు వెళ్ళట్లా. వెనక తీస్తున్నారు తప్ప ముందుకు వెళ్ళట్లా. దేవుడు అనుదినము కూడా పెందల కడలేసి ప్రవక్తలైన తన సేవకులందరినీ వారి ఎద్దుకు మీ ఎద్దుకు పంపుతూ వచ్చారు. వారు దేవుని మాట వినకుండా ఉన్నారు. దేవుని మాట చెవియొక్కకుండా ఉన్నారు. తమ మెడలను వంచక మనస్సులను కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దృష్టులైపోయారు. దేవుని దృష్టిలో మరీ దృష్టులైపోయారు. పితరుల కంటే కూడా దృష్టులైపోయారు. దేవుని మాట వింటలా, దేవుని మాట చెవియొక్కట్లా, దేవుని యందు మెడ వంచట్లా, అంటే లోబడట్లేదు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 9వ అధ్యాయం 17వ వచనం. ప్రభు ఎలా సెలవిస్తున్నాడు? ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కనులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కను రెప్పల నుంచి నీళ్లు ఒలుకున్నట్లుగాను వాడు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. ఎవరిని పిలవాలండి? ఎవరిని పిలవాలి? రోదనము చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. చూసారా, కన్నీరు, మనకు కన్నీరు రాట్లా, మన కన్నులు ఎండిపోయింది. ఇప్పుడు కనీసం మనం ఏం చేయాలి? అలాంటి కన్నీళ్ళు గార్చే వారి దగ్గరికి వెళ్ళి పిలవాలి. అమ్మ రండి అమ్మ, మాతో పాటు ప్రార్థన చేయండి. ఎందుకని? ఎందుకని? మనకు నీ కన్నీళ్ళు లేవు. మనకు ఒక నిమిషం, మన కన్నీళ్ళు లేవు, మన కళ్ళు ఎండిపోయింది. మన దేవుని సన్నిధిలో ఆ కన్నీరు పెట్టుకునే బుద్ధి మనకు లేదు, ఆ ధన్యత మనకు లేదు. ఎంతవరకు మన కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే, అబ్బా మొగుడు కొట్టినప్పుడు గుర్తొస్తుంది. ఏమని? ఏడుపు బడబడబడ కారిపోతాడు కన్నీళ్ళ, ఎక్కడ గ్యాప్ ఉండదు, అప్పుడు గుర్తు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గుర్తు. ఇలాంటివి వస్తాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాన్ని కుమ్మరించుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోలేకపోతున్నాం. కాబట్టి అలాంటి వారు సాంగత్యం చేయమని చెప్తాను. అంటే వారిని పిలువు, వాళ్ళు తీసుకునిరా. వారు ఎందుకంటే కన్నీరు కారుస్తే వారు ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తుంటే వారితో పాటు నువ్వు పక్కన ఉంటే నీకు కూడా అలవాటు అవుతుంది. ఆ కన్నీరు నీకు కూడా కారితే వాళ్ళని చూసాను నువ్వు నేర్చుకుంటావు అని వారిని కబురు పట్టు అంటున్నాడు. మన కనులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కను రెప్పలోని నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. వాళ్ళు ఏడుస్తూ 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 ఉంటే ఏముంది? మనకు కూడా ఆటోమేటిక్గా కన్నీరు కారుతూ ఉంటుంది. రోదన ధ్వని ఎక్కడ ఏర్పడుతుందో అక్కడ నా ప్రభు ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 11వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు ఈ నిబంధన వాక్యమును వినుడి, యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియజేయవలెను.
ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు, వినని వాడు ఎవడు ఉన్నాడో వాడు శాపగ్రస్తుడైపోతాడంట. ఏది? నిబంధన వాక్యం, దేవుని నిబంధన వాక్యం. ఇది ఏ గ్రంథము? నిబంధన గ్రంథం. ఈ గ్రంథములో ఉన్న వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడవుతాడు. అంటే వినడానికి ఇష్టపడిన వాడిని విననొల్లని వాడు అంటాడు. వాడు ఏమైపోతాడంటండి? శాపగ్రస్తుడైపోతాడు. 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి చూడండి, ఐగుప్తు దేశం అనబడిన భయంకరం దాసత్వం, భయంకరమైన ఆ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు అయిన ఆ ఇనప కొలిమిలో నుంచి దేవుడు మీ పితరులను రప్పించిన ఆ దినమున దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? చూడండి పిల్లరా, ఐగుప్తులో నువ్వు బానిసగా ఉన్నప్పుడు, లోకములో పాపములో కురుకుపోయి దాంట్లో కొట్టుమిట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను విడిపించి నడిపించుకుని తీసుకుని వచ్చేటప్పుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేమనగా, నేడు ఉన్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో దేవుడు చేసిన ప్రమాణం. ఇదిగో నిన్ను ఆశీర్వదించి నిన్ను వర్ధన చేస్తాను, నిన్ను వృద్ధి చేస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నేను గణపరుస్తాను, నీ మీద నా మహిమ ప్రకాశింపచేస్తాను అని వారితో ఇచ్చిన వాగ్దానములను, ఆ ప్రమాణమును దేవుడు నెరవేర్చున్నట్లు దేవుని యొక్క వాక్యము మీరు విని దేవుడు మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ పట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడలా మీరు దేవునికి జనులై ఉంటారు, దేవుడు మీకు దేవుడై ఉంటాడు. అందుకు యెహోవా ఆ ప్రకారమే జరుగునుగాక అని విన్న ఆ ప్రవక్త అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. ఎప్పుడో చెప్పాడు ఆయన? నిబంధన వాక్యమును, ఆ నిబంధన వాక్యము విని ఆయన యొక్క విధులను అనుసరించిన ఎడల, ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న ఎడల, ఆ వాక్యం విని మీకు ఆజ్ఞాపించు ఆ నిబంధనను బట్టి ఈ వాక్యమును అనుసరించిన ఎడల మీరు దేవునికి జనులై ఉంటారు, దేవుడు మీకు దేవుడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఇంత వాక్యం విని మనకేమి అర్థం కాకపోతే అది వ్యర్థం. దేవునికి మహిమ కలుగును. మీరు దేవునికి జనులై ఉండాలి, మీరు దేవుని యొక్క సొత్తై ఉండాలంటే, ఆయన యొక్క ప్రజలై మీరు ఉండాలంటే, మీకు ఆయనే దేవుడై ఉండాలి అంటే మీరేం చేయాలి? ఆయన వాక్యము విని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను అనుసరించి నడుచుకోవాలి. ఆయనకు ఇష్టమైనట్లుగా మీరు జీవించాలి. ఆయన కోరుకున్న విధంగా మీరు ఉండాలి. మీరు కోరుకున్న విధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. ఇశ్రాయేలు ఆమె అనబడిన ఆ యెరూషలేము ఆ విధంగా తన కోరుకున్నట్లుగా ఉంది తప్ప దేవుడు కోరుకున్నట్లుగా లేదు. ఒకప్పుడు ఉంది, దేవుడు కోరుకున్నట్లుగా ఉంది. అందుకే నా సన్నిధి అక్కడ ఉంచుతాను అన్నాడు. ఆయన అక్కడ ఉంటాను అని చెప్పాడు. ప్రతి ప్రార్థన నేను ఆలకిస్తాను అని చెప్పాడు. మీరు నా ప్రజలే ఉన్నారు, నేను మీకు దేవునై ఉన్నాను అని చెప్పాడు. కానీ ఒకగానొక గడి వచ్చింది, ఒకగాన కాలం వచ్చింది, వచ్చేపాటికి ఆయనే దానికి రక్షణగా ఉన్నాడు. ఆయనే తన రెక్కలు చాటి భద్రపరిచాడు. ఇది నాది, నా ప్రజలు అన్న ఆయనే శత్రువు చేతికి అప్పగించేశాడు. ఎందుకని? తన వారి యొక్క
వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క నడవడికను బట్టి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క తలంపులను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి, అతిక్రమలను బట్టి ఆయన విసిగిపోయాడు. తన క్రోధమును అణుచుకొని 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 ఇక విసిగిపోయి శత్రువు చేతికి అప్పగించేశాడు. దేవునికి మహిమ కలుగు. కాబట్టి ప్రియులారా, మనము అట్లా ఉండకుండా మనం ఎట్లా ఉండాలి? మనము ఆయనకి ప్రజలుగా ఉండాలి. ఆయన మనకు దేవుడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, గొర్రెల కాపరు తమ మందలలో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయెదురు, ప్రతివాడు తనకిష్టమైన చోట్ల మందను మేపును. శత్రువు వచ్చి నాశనం చేయక ముందే మనం మేల్కొని, మనము మన కుటుంబాలని మనం కట్టుకొని, సరి చేసుకొని, ఎక్కడ తప్పిపోయామో చూసుకొని మన దేవునితో సాంగత్యం చేయటానికి, ఆయనతో మనం భద్రపరచబడడానికి, ఆయనే మనకు రక్షణ వలయముగా మన చుట్టూ ఉండటానికి, మన ఆశ్రయపురంగా ఆయన్ని చేసుకుని, ఆయన మీదే ఆధారపడిపోయి ఆయనకే మనం అప్పగించేసుకొని ఆయన చిత్తము కోసము కనిపెడతాం. దేవునికి మహిమ కలుగును. మరి ప్రియులారా, దేవుని యొక్క నిబంధన వాక్యపు నిబంధన వాక్యాన్ని అనుదినము కూడా మనము మీరకోకుండా వాక్యానుసారమైన జీవితంలో మనము జీవించుదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ దినం ప్రత్యేకమైన ఉపవాస దినం. రేపటి దినము కూడా ప్రత్యేకించబడిన దినం. ఈ 2 దినాలు కూడా ప్రత్యేకమైన ఉపవాస దినాలు కాబట్టి, మరి ప్రభు మన అంతరంగాలను శుద్ధీకరించడానికి, మన పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ విషయంలో దూరం అవుతున్నామో, దేవునికి ఏ విషయంలో మనం దూరం అవుతున్నామో, మన అంతరంగ శుద్ధీకరణ చేసుకొని ఆయన సన్నిధిలో మరిపడి మనము వర్ధిల్లు లాగున మనం పరిశుద్ధపరచుకున్నాం. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రేపటి దినము కూడా కరెక్ట్గా 7 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా రండి, త్వరగా ముగించుకుందాం. ప్రభు యొక్క కృపను మనం పొందుకుందాం. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమ పూర్వక